గత వారం అంతా కూడా కాచి కాపాడి ఆయన భద్రపరిచిన దేవుడికి వందనాలు తెలియజేస్తాం. హృదయపూర్వకంగా ఒకసారి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. గతకాలం అంతా కూడా కాచి కాపాడి ఆయన భద్రపరిచి సత్యలేఖలో వచ్చి అది ప్రతి విషయంలో కూడా తోడుగా కాచి కాపాడిన దేవుడి వందనాలు తెలియజేస్తూ ఆరంభ ప్రార్థన చేసుకుందాము, కలుపుకుందాము. ఆయన చేసే ఉపకారములలో ఆయన చేసినటువంటి దేని కూడా మరొకటి ప్రభు యొక్క వాక్యం చదువుతాము కనుక దయచేసి మనమందరం కూడా అది ఒకసారి ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని అడుగుదాము. శుభరోజులు దయచేయమని, డాక్టర్ దయచేయమని, దినమానికి దయచేయమని, ఈ వారం అంతా ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అది ప్రభు బాధలతో పట్టుకొని ఆయా క్షమించి ప్రభు దయచేయమని, మనస్ఫూర్తిగా ఆరాధించి మనసు మాకు దయచేయమని అందరం కూడా పరికల్లా వచ్చి ప్రార్థన చేసుకుందాము. దేశ ప్రమాణంలో ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవముల మా తండ్రి, జీవాధిపతి, ఈ బంగారు పాత్రలకు నాయన, మీ అపరాధ పాత్రలకు తండ్రి, వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. జీవముల దేవుడు, జీవాధిపతి నాయన, నీకు వందనాలు. సర్వతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీతిమంతుడు అవుతండి, న్యాయవంతుడు నాయన, సత్యవంతుడు అవుతండి, సర్వకాలంలో సత్యమైన మా దేవుడు, మా ప్రభుడు, మా విమోచకుడు అవుతండి. నీకు వందనాలు. మాకు నెమ్మది కలుగజేయవాడు నీవే, మా సరిహద్దులను విశాలపరిచే దేవుడు నీవే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట, మా సమస్తమైన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయా నేల నుండి మట్టి తీసి ఆయా రూపాన్ని ఏర్పరిచి జీవాయుగా తండ్రి, నాడు జీవాత్మని లేఖనం చదివిస్తామని తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఎవరికైనా ధన్యత నాయన మరి మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నీ స్వరూపమును చెక్కి ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. నీ పోలికలయ్యా నిర్మించి ఉన్నారు తండ్రి. అందరి బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైనా జీవముల దేవుడు తండ్రి, నీకు వందనాలు. మారిన దేవుడు నాయన, మరణ దేవుడు తండ్రి, ఎటువంటి దేవుడు, ఎడబాయిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నిరంతరము ఏకరీతిగా ఉండవాడా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. 10,000 ఆలోచనడా, అధికాంశనుడా అయా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. గడిచిన వారం అంతా కూడా తండ్రి, మా పనిలో ప్రయాణంలో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ఏప్రిల్ మాసమునైనా 19వ తేదీన తండ్రి సజీవులకు మళ్ళీ పెట్టి ఆయన నడిపించాలి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఆయా గడిచిన వారంలో తండ్రి మా తలంపుల వల్ల ఏమి, మా చూపుల వల్ల ఏమి, ప్రవర్తన వల్ల ఏమి, మన నడవడిక వల్ల తండ్రి ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి ప్రభువా. శుద్ధ రోజులు మాకు దయచేయండి, రాత్రి రోజులు మాకు దయచేయండి తండ్రి. ఈ దీవుడు పొరపెట్టగా యెహోవా ఆలకించను అని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అంటే యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. అంటే దీన మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామమునకు కలుగును గాక అని యోబు మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు తండ్రి. ఆయన హృదయం మాకు దయచేయండి ప్రభువా. పెట్టుకుంటున్నాం తండ్రి. అంటే మనసు మాకు దయచేయండి తండ్రి. అయా నాయన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ పనులతో ఆయన మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించేవారుగా మేము మండలంలో సహాయం దయచేయండి తండ్రి. కేవలం పెద్ద మట్టికి ఆరాధించేవారు ఉండక నాయన ఆత్మతో, సత్యముతో తండ్రి నేను ఆరాధించేవారు ఉండలాగా కలపడి సాయం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. వారం అంతా కూడా కింద ఆయన భద్రపరిచి మమ్మల్ని, మా కుటుంబాలను, మా పిల్లలను తండ్రి కాచి కాపాడు ఎక్కడ కింద భద్రపరిచారు దేవా. మీకు స్తోత్రములు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు ఆయన, ఇచ్చిన బలం బట్టి స్తోత్రములు తండ్రి, ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన మా బలము కాదు, మా శక్తి కాదు, మా ఐశ్వర్యము కాదు, మా కులది ఏది కాదు ప్రభా. కేవలం నీ కృప, కేవలం నీ కనికరం ఆయన, కేవలం నీ దయ, మీ దక్షిణాస్తమాకు తోడుగా ఉంచారు తండ్రి. మీకు వందనాలు దేవా. మీకు స్తోత్రములు తండ్రి. ఆయన నువ్వు చేసిన ప్రతి మేలకి వందనాలు ప్రభా. చేయబోతున్న ప్రతి మేలకి నీకు స్తోత్రములు తండ్రి. ఆయన దినారంతా కూడా మీరు మాకు దేవా తోడుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కానీ నీ వాతావరణాన్ని స్వాగతపరచుకోమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. మీ సహాయం దయచేయమని అయ్యా, మీ సన్నిధి మా వద్దకు వచ్చమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. దేవాలైన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను కూడా సమయంగా నడిపించమని వేడుకుంటున్నాడు తండ్రి. నీకు వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. రాని వారిని జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు వందనాలు తండ్రి.
పాడుతున్నా చక్కటి స్వరాలు ఒక దయచేయండి నాయన. అయ్యా నేను ఆరాధిస్తున్నా తోడుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. బైబిల్లో తోడుగా ఉండి, సాక్ష్యాల్లో తోడుగా ఉండండి తండ్రి. వాక్య ఉద్దేశంలో తోడుగా ఉండి, దీవెనలు ఆశీర్వాదాలు మా మీద కుమారి బలపరచమని, మీ కృపను మీ సమయం మాకు దయచేయమని, మా మధ్యలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ అయ్యా మీ చేతులు అయ్యా తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ త్వరగా రానయ్య యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి ఎంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. పరిశుద్ధ 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 ప్రభువా అనే పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుంచి 20వ పాట, ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుంచి 20వ పాట పాడుకుందాము. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలరా అనే పాట పాడుకుంటూ పరుచుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుంచి 20వ పాట. కానీ సాంగ్స్ బుక్స్లో పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలరా అనే పాట పాడుకుంటూ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలరా.
నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అందుకే సంకేతం నుంచి 795 795 అందుకే సంకేతం నుంచి 795 నజరేయుడా నా యేసయ్య,
నిర్దోషరక్తమే దైవగురపిల్లవే శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోషరక్తమే దైవగురపిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు
ప్రభు నామానికి మేము కలిగాక పరమ జీవితును నిత్యము
హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగుగాక. నీవే కృపాధారం మన పాట పాడుకుందాము. నీవే కృపాధారము త్రియేక దేవ, నీవే క్షేమాధారం. నీవే కృపాధారము త్రియేక దేవ, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవ, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, యేసు
హల్లెలూయా. ప్రభు నామానికి నమ్మకంగా మన మధ్యలో మలుచకుండా మనము ఆరాధన స్వామి నడిపిస్తుంది. అందులో లేచిన పడతాము, ఆరాధన పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాము. రాజాని భవనంలో పగలు తెచ్చి పాట పాడుతున్నాం. అందరూ నేర్చుకోబడి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాము. అది చేసిన మేలులో దేవుని కూడా మరవకుండా అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాం. పిల్లలు కూడా గట్టిగా పాడాలి, గట్టిగా వర్షిప్లో పార్టిసిపేట్ చేస్తారు కూడా. కొద్ది క్షణాలు దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎందుకు వస్తూ ఉన్నాము? మనకున్న చింతలు, మన బాధలన్నిటి కూడా ఆయన సన్నిధిలో పెట్టేద్దాం. పెట్టేసేసి మనము దేవుడి సన్నిధికి వాక్యం వినడం కోసం వస్తున్నాం. వాక్యం విని మనం ఏం చేయాలి? మన జీవితాలు, మన కుటుంబాలు కట్టుకోవాలి. సంఘ విలువలు తెలుసుకొని సంఘంలో సంఘ సభ్యులుగా దేవుని యొక్క రాకడ కొరకే ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి అందరికీ చింతలు ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. అన్నీ కూడా ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అవన్నీ అయ్యా ఇంకా వాళ్ళని కాదు, ఆరాధన చేసేటప్పుడు ఇవన్నీ దేవుడి పాదాల దగ్గర పెట్టేయాలి. మనం ఇంతకుముందు స్టోరీ విన్నాం కదా, ప్రకాష్ చేశాడు కదా, సిలువ ఒకటి క్రాఫ్ట్ చేశాడు కదా, సిలువ చేశాడు. అది నీళ్ళల్లో ఉన్నా, ఇళ్లలో పెద్ద ఓడ కట్టుకుని నీళ్ళలో ఉన్నా కూడా ఆయనకి సంతోషం లేదు. అలాగే ఆకాశంలో ఎగిరినా కూడా సంతోషం లేదు. భూమి మీద పెద్ద బంగ్లా కట్టుకున్నా కూడా సంతోషం లేదు. ఎక్కడ దొరికింది సంతోషము? దేవుని సన్నిధిలో దొరికింది. అంటే దేవుని సన్నిధిలో కష్టాలు దొరకలా, కష్టాలు ఉన్నాయి, కష్టాలు నష్టాలు బాధలు ఉన్నప్పటికీ వాటితో కూడా సంతోషంగా ఎలా జీవించవచ్చు
నెక్స్ట్ ఉంది మనసారా ఒక్కమారి మనసారా చెప్తాం దేవునికి ఆరాధనా చెప్పాలి దేవుని ఆరాధించి నాకు దేవుడే ఆరాధిస్తున్నాను. మనం చేసిన మీద పోయిన కూడా మరవకుండా ప్రతి కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధన అక్కడ పాటు దేవుడిని కలిసి ఆరాధిస్తాం. ప్రేమ
శ్రేష్ఠ కృపను మాకు ఇవ్వబోతున్నందుకై నీకే వేల కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఇంత గట్టిగా అందరం కూడా హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరు అలా వెనక కూర్చుని బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటే అర్థం అవుతున్నారు. ముందుకు రండాక ముందు రండి బిఎఫ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. ముందు బెంచ్లో ఉంటే టీచర్స్కి చాలా సంతోషంగా ఉంటుంది. మీరు బ్యాక్ బెంచ్లో కూర్చుంటే పిల్లలు కూడా బ్యాక్ బెంచ్లో కూర్చుంటారు. అలా చూసుకోండి. రైట్ ప్రభునామానికి మహిమ కలుగును గాక. మధ్యలో రమ్యాక్రమంతో ముందుకు వస్తుంది. సామ్స్ చాప్టర్ 104 కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 13 నుంచి 24 వరకు చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 104 కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 13 వచనం నుండి 24 వచనం చదువుకుందాం. దయచేసి మనం లేచిన పడతాం. మరొకసారి మనం లేచిన పడతాము. లేచిన పడి మనం వాక్యాన్ని చదువుతున్నాము. అది వాక్యాన్ని చదువుతుంటే అక్కడ మనం అందరం కూడా చదువుదాం. 104వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 30 కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 11వ అధ్యాయం 11వ అధ్యాయం. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారులనిచ్చెను. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర ముక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు. ద్రాక్షారసమును వారి మొగములకు మెరుపు ఇచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు వృద్ధి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు వృద్ధి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు కుందేలకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలమున తెలియును. నీవు చీకటి కలుగచేయగా రాత్రి అవుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు దింపగానే అవి మరలిపోయి తమ గృహాలలో పండుకొనును. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెళ్ళుదురు. యెహోవా
మీరు ఎక్కడికి కూర్చుంటారా? ఆకాశ్ ఇక్కడ ఉన్నాడు. ఆకాశ్ బయట ఉన్నాడు. బయట ఒకటి కావాలి. ఎక్కడ ఏం చేస్తారు?